స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము ఒకటి. పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథలాగా అనిపిస్తూ ఉంటుంది. ఆసక్తిగా ఆదరించడానికి, ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇహ కథలోకి వెళితే ఓ మారుమూల గ్రామం. ఆ గ్రామానికి చెందిన రజక స్త్రీ. ఆ స్త్రీకి 5 కోడళ్ళు. ఆ 5 కోడళ్ళలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయడం, పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్ళి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్ళయిన తర్వాత ఆమె ఆనందానికి గండి పడింది. పువ్వులు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను మాత్రమే గుడికి తీసుకెళ్ళేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడలేదు. బావి దగ్గరే స్నానం చేసింది. మండూక స్నానం కరిష్యే అనుకుంటూ పత్తి చెట్టు నుంచి పత్తి తీసి ఒత్తిని చేసింది. చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసింది. దానితో దీపాన్ని వెలిగించింది. మనసుంటే మార్గం ఉందంటారు కదా, అలాగా దైవానికి మనస్ఫూర్తిగా నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది. ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. భగవంతుడు కోరుకునేది భక్తికి మాత్రమేనండి. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందికి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది. ఆమె కాళ్ళు పట్టుకోగానే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా కూడా వాళ్ళ కాళ్ళని పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యం బ్రహ్మే ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మంచి శోభాదాయకమైన విషయం ఇది. ఆ బ్రహ్మీ ముహూర్తంలో లేచి ఆ నదిలో దీపాలు వదులుతుంటే ఎంత శోభగా ఉంటుందో మరి కళ్ళారా చూసి తరించాల్సిందే. మన సాంప్రదాయాలు, పద్ధతులు కూడాను మనసుకి, మనిషికి కూడా ఆహ్లాదం, ఆరోగ్యం. మరి ఇటువంటి సాంప్రదాయాన్ని మనం పాటిద్దాం, భావితరాలకు కూడా అందిద్దాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.